ఈ నెల 20న రామగుండం నియోజకవర్గం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని మసీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశానికి దివ్యాంగులు నాయకుడు కుక్క గంగప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దివ్యాంగులకు 6,000, 16,000, వృద్ధులు, వితంతువులకు 4,000, 16,000 పెంచి ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వడం లేదని వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం హాల్లో నిర్వహిస్తున్నామని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరిస్తున్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తూ వృద్ధులు, తంతులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ చేష్టల వల్ల పెన్షన్దారుల సమాజం 45 లక్షల పైన ఉన్న ఈ సమాజం 20 నెలలుగా అనేక ఇబ్బందులకి గురవుతున్నది. ఈ ఇబ్బందుల్ని అరికట్టి వీళ్ళ పెన్షన్ పెంచి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరూ నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నారు పోసిన వాళ్ళు నీరు పోయాలనే సామెతగా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపి పెన్షన్ పెంచడానికి ఎవరైతే పోరాటం చేశారో, అలాగే వికలాంగులతో పాటు సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్లు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎవరైతే పోరాటం చేశారో, మళ్ళీ ఆ మహానుభావుడే మందకృష్ణ మాదిగారే వీళ్ళకి రావాల్సిన పెన్షన్ పెంచడానికి మరో పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆసరా పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన విజయవంతం కావడానికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా లక్షలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కూడా నిరసిస్తూ వీరిద్దరి వైఖరికి వ్యతిరేకంగా లక్షల గొంతులు హైదరాబాదులో ప్రతిధ్వనించేటట్టు ఎల్బీ స్టేడియంలో మహాగర్జన జరగబోతుంది. కాబట్టి ఆ మహాగర్జనకి ఇచ్చేసి పెన్షన్ పెంచుతావా, కుర్చీలోంచి దిగిపోతావనే సంకేతాలు మనం పంపవలసి ఉంది. కాబట్టి వేలాది మంది, లక్షలాది మందిగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల 3వ తారీఖున లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి మన పెన్షన్ పెంచుకోవడానికి లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ మహాసభ విజయవంతం కోసం ఈ గోదావరికని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కనిలో నియోజకవర్గ సన్నాహక మహాసభ జరగబోతుంది. ఈ సన్నాహక మహాసభకు ఈ గోదావరి కని, ఈ రామగుండం, ఈ పాలకుర్తి, ఈ అంతర్గత మండలాల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ గార్డెన్ బస్టాండ్ దగ్గర కృష్ణమాదేవి గారు మరి సన్నాహక సదస్సు నిర్వహిస్తూ కాబట్టి 20న జరిగే సన్నాహక సదస్సుకు ఈ నియోజకవర్గంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్దారులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని మన ఆకాంక్షలను సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసి పెన్షన్ పెంచుకోవడానికి జరిగే పోరాటంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై దివ్యాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. మందకృష్ణ నాయకత్వం, వందనాలు. మందకృష్ణ నాయకత్వం, వందనాలు. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, సాధిద్దాం, సాధిద్దాం, పెన్షనర్ల సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం.